చెప్పండి అలా నరసింహన్నా ఓకే సామి ఊడ్తాం సమయం మేము ఇస్తాం రాండి అంతా కలిసి ఇక్కడికి వచ్చి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మనం గత 5 ఏళ్లలో చూసుకుంటే ఎక్కడే కానీ అంబేద్కర్ రాజ్యాంగం నడిచిన దాఖలాలు లేవు. దేనికంటే ఎక్కడ చూసినా కానీ కోర్టులో హైకోర్టు స్టే ఆర్డర్స్ కానీ ధిక్కరించిన దాఖలాలు ఉన్నాయి. అంటే పూర్తిగా గత 5 ఏళ్లలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కేవలం జగన్ రాజ్యాంగం నడిచింది. దాని పర్యవసానాలు ఈ 5 ఏళ్ళలో మనం ఈ 5 నెలల్లో చూస్తున్నాం. ఎందుకంటే ఏ నాయకుడిని తీసుకున్నా కానీ ఏ దీంట్లో తీసుకున్నా కానీ ప్రతి ఒక్క నాయకుడు అవినీతి అక్రమాలు చేసి జైలుకి వెళ్లే పరిస్థితి కనపడతా ఉంది. మన తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 5 ఏళ్లలో పంచాయతీలు అయితే అలాగే మొత్తం నిర్వీర్యమైన వ్యవస్థలన్నీ మళ్ళీ ఈ 5 నెలల్లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని మా నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి వర్యులు ఈ అంబేద్కర్ రాజ్యాంగం నడిపిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ